హాయ్. ఈరోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరీ దేవి అవతారం అనమాట. అమ్మకి ఇదిగోండి పసుపు శారీ కట్టాను. పసుపు గాజులు. అయితే ఈరోజు పచ్చ చీర కూడా కట్టొచ్చు. పచ్చ చీర లేదా పసుపు చీర ఈ రెండిట్లో ఏదో ఒకటి. నేను పసుపు కట్టాననమాట. అయితే బంగారు తల్లి ఈరోజు లలిత అమ్మ కదా, లలిత త్రిపుర సుందరి కదా, ఆ లలితాదేవికి నిమ్మ దీపాలు ఇవిగోండి. ఈరోజు 6వ రోజు కాబట్టి 6 దీపాలు పెట్టాను. అమ్మకి నిమ్మ దీపాలు ఈరోజు పసుపు కుంకుమ ప్రతిరోజు లాగానే అమ్మకి పసుపు కుంకుమ ఇవిగోండి. అష్టోత్తరం కాయిన్స్ బంగారు తల్లికి ఈరోజు అమ్మవారి నైవేద్యాలు పులిహోర పెసరబూరలు అనమాట. ఇవిగోండి బుజ్జి బుజ్జి బూరెలు వేసా, పెసరబూరెలు. అలాగే మన నవధాన్యాల పంట పండిపోయింది. ఆ బంగారు తల్లి దయతో నవధాన్యాల పంట పండింది. ఇవిగోండి అమ్మకి వేపాకులు. చల్లని తల్లి చల్లగా దీవిస్తుంది. బంగారు తల్లి నాకు తెలిసినా తెలియకపోయినా అమ్మని ఎట్లా నిలబెట్టుకోవాలని ఏదో చిన్న సంకల్పం వచ్చింది పెట్టాను. కానీ రోజు రోజుకి అమ్మవారు దగ్గరుండి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి చేయించుకుంటున్నట్టు అనిపిస్తుంది. చల్లని తల్లి చల్లగా దీవిస్తుంది. దిగ్విజయంగా 5 రోజులు పూర్తి చేసి 6వ రోజు కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకుంది ఆ బంగారు తల్లి. ఆ బంగారు తల్లి దయతో నాకు తోచినంత మట్టుకు నేను ఇట్లా ఈ అమ్మకి సేవ చేసుకోగలుగుతున్నాను. అందరినీ కూడా చల్లగా కరుణించి కాపాడిద్ది ఈ తల్లి, బంగారు తల్లి. ఈ తల్లి సేవ చేసుకోవటం నా జన్మ ధన్యం అయిపోయింది. ఈ సంవత్సరమే నేను మొదటి సంవత్సరం. తెలిసినా తెలియకపోయినా వచ్చి రాని పూజతో ఆ అమ్మని ఈ రకంగా కొలుసుకుంటున్నాను. శ్రీ లలిత సుందరి త్రిపుర సుందరి దేవికి జై.